బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు చేప కోడిగుడ్డు వంకాయ కర్రీ అనమాట. మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. నేనైతే నీట్గా అన్నీ కూడా కట్ చేసేసుకుని పెట్టుకున్నాను. చూపిస్తున్న విధంగా చక్కగా అన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ కూడా పెట్టుకున్నాను. మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ వేడైపోయింది. అందులో కొంచెం నేను పసుపు వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఏవైతే ముందుగా నీట్గా కడుగుకుని పెట్టుకున్నామో ఎండు చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎండు చేప చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నూనెలో వేయించడం వల్ల చక్కగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా మనము వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఎండు చేప వేగిపోయింది, తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అదే నూనెలోనే మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కూర డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దయచేయండి. ఇప్పుడైతే కోడిగుడ్లు కూడా తీసేస్తున్నాను. నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు కూడా వేసుకున్నాక ఒకసారి దీన్ని మనం గరిటెతో కలుపుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుందాము. మీరందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. కామెంట్ చేయండి, మన వీడియో అందరికీ షేర్ చేయండి, ఓకేనా? చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 2 సెకండ్స్ దీన్ని మనము మగ్గనిద్దాము. చక్కగా వేగుతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా అయితే మనకి ఆనియన్స్ వేగినవి. ఇంకా కొంచెం వేగాలండి, ఎందుకంటే దీనిలో కొంచెం మనము ఈ చింతపండు పులుపు ఇవన్నీ వేస్తాం కాబట్టి నేను టమోటా వేయట్లేదండి. టమోటా వేసి వండిన కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓన్లీ చింతపండు పులుపు వేసి వండిన కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది. నిజంగా మా ఆయనకైతే ఇలా ఉంటేనే చాలా ఇష్టం అండి. ఇదిగోండి, మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మన కర్రీకి సరిపడా కారం, ఉప్పు, పసుపు అవన్నీ కూడా మనం వేసుకోవాలండి. నేనైతే ఇందాక ఉప్పు వేసాను. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేస్తున్నానండి. నేను ముందుగా వంకాయలు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి కొంచెం కంద మారిపోయినట్టు అయిపోతాయి కదండి, బ్లాక్ వచ్చేస్తాయి. అందుకే నేను వంకాయ ముందుగా కట్ చేయలేదు. ఇలా వంకాయ పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవడం వల్ల దానిలో మనకి మిక్స్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. నీట్గా మనకి చక్కగా వంకాయ తినడానికి బాగుంటుంది. అందుకే నేను ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఈ వంకాయని కూడా వేపేసుకోవాలండి నూనెలో చూపిస్తున్న విధంగా. చక్కగా అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. నిజంగా మీలో ఎండు చేప అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ కర్రీ ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా అండి? ఇదిగోండి, చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలి నీట్గా. వీడియోలో చూపిస్తున్నాను చూసారా. మనకి వంకాయ పెద్ద టైం పట్టదండి మగ్గడానికి, ఉడకడానికి. ఇప్పుడైతే చూడండి, చక్కగా నేనైతే కలిపేసుకున్నాను. మూత పెట్టుకుని మగ్గించుకున్నానండి. ఇందులోనే ఇప్పుడు మనము ఉప్పు, కారము వేసుకోవాలి. ఉప్పు ముందు వేసుకున్నాను కదండి, చూసుకుని వేసుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ తీయలేము, తక్కువైనా వేసుకోవచ్చు. కానీ కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుపు కర్రీ కదండి. పులుపు కూరలకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అన్నమాట. కారం అయితే నేను వేసుకున్నాను. ఇందులో ఒకసారి మళ్ళీ దీన్ని మనం మంచిగా కలిపేసుకుని ఏదైతే చింతపండు పులుసు మనం తీసి పెట్టుకున్నామో ఫస్ట్ ఆ చింతపండు పులుసు వేసుకోవాలండి. మళ్ళీ ఈ టమాటో చింతపండు కలిపి వండితే డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. అది దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. టమాటోతో వండిన కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓన్లీ చింతపండుతో వండిన కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది. అసలు మా వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట అండి ఇలా వండితే. నేను చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఇదిగోండి, చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. చక్కగా పుల్లగా కారంగా అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట అండి కూర. చింతపండు పులుపు కూడా వేసుకున్నాక దీన్ని బాగా మనము తెరలనివ్వాలన్నమాట అండి. అంటే మరగడం అంటారు కదా, మరగనివ్వాలి. వాటర్ కూడా వేసుకుని చక్కగా మరుగుతూ ఉన్న దానిలో
మనము వేయించి పెట్టుకున్న ఎండు చేపలు కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా మరగనివ్వాలన్నమాట. ఇందులోని ఈ గ్యాప్లోనే నేను ఎండు చేప కోడిగుడ్డు కూడా వేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.